అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఆర్ టీవీ. తెలంగాణ అభ్యర్థులకు వెరీ వెరీ బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏదైతే తెలంగాణ లోపట ఏదైతే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు బిగ్గెస్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకే, నోటిఫికేషన్ సంబంధించిన టైటిల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి పోస్ట్ యొక్క నోటిఫికేషన్స్ అన్నమాట మనకు రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. మరి ఈ తరపు నుంచి ఈ యొక్క పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా ఏజ్ ఎలిజిబిలిటీ కావచ్చు, అదేవిధంగా ఏజ్ లిమిట్ కావచ్చు, ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మీకు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ఎంత శాలరీ ఇస్తారు పర్ మంత్ అని మనము స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గా ఈ యొక్క మెయిన్ పాయింట్స్ అయితే మనం తెలుసుకుంటూ ఉంటాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో లింక్ అయితే షేర్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ లో ఉన్నామో అసలు మీరు అందరూ అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఓకే, చూడండి, డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్. ఓకే, ఇక్కడ లక్డీ కపుల్ హైదరాబాద్ నుంచి సంబంధించిన యొక్క ఆఫీస్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మనం నోటిఫికేషన్ వచ్చేసి మనకు 14th నవంబర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒక వేకెన్సీకి సంబంధించిన మనకి ఇక్కడ ఏదైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు డేట్ అయితే మెన్షన్ చేసినారు. ఫ్రమ్ 8 AM ఆన్ 27th నవంబర్ నుంచి మనకైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్దర్ గా ఇక్కడ ఏదైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి మన మొబైల్ ఫోన్ నుంచి నేను ఫర్దర్ గా 27th రోజు అయితే వీడియో చేస్తాను. మీరందరూ కూడా మన ఛానల్తో అప్డేట్ గా ఉండండి. ఓకే, అదే విధంగా నవంబర్ 27th నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్ స్టార్ట్ అయ్యి మనకు చూడండి December 15th వరకు. ఓకే, December 15th 5 PM అనమాట. ఓకే, సాయంత్రం 5 గంటల వరకు అనమాట. December 15th వరకు ఆన్లైన్ లో మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ కి సంబంధించిన లిస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డైరెక్ట్ మెన్షన్ చేసినారు. ఇక్కడ పోస్ట్ కోడ్ ఉంటుంది, ఇక్కడ పోస్ట్ నేమ్స్ ఉన్నాయి, వేకెన్సీ ఉన్నాయి, పే స్కేల్ అనమాట. ఫర్ మంత్లీ మీకు జాబ్ వస్తే ఎంత శాలరీ ఇస్తారో మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ కేటగిరీ సంబంధించిన పోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్ కావచ్చు, సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ కావచ్చు, సైంటిఫిక్ ఆఫీసర్ ఓకే బయాలజీ కావచ్చు, సిరాలజీ కావచ్చు, అదే విధంగా సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్స్ కావచ్చు అనమాట. ఓకే, ఈ కేటగిరీ సంబంధించిన మనం వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 పోస్ట్ ఇక్కడ ఫిజికల్ లో ఉన్నాయి, కెమికల్ లో 3 పోస్టులు, బయాలజీలో 3 పోస్టులు, తర్వాత కంప్యూటర్స్ లో మనకు 2 పోస్ట్ అనమాట. ఓకే, ఈ యొక్క పోస్ట్ సంబంధించిన మీకు జాబ్ వచ్చినట్లయితే మీకు దాదాపు ఇక్కడ చూడండి మనకు 45,960 రూపాయల నుంచి మనకు పే స్కేల్ నెంబర్ ఫర్ మంత్ మీకు అయితే సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 1,24,150 రూపాయల వరకు అయితే మీకు పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా సెకండ్ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, తర్వాత జువాలజీ, అదే విధంగా సిరాలజీ, అదే విధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ కావచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ ఫిజికల్ లో 5 పోస్టులు ఉన్నాయి, కెమికల్ లో 10 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ బయాలజీలో 10 పోస్టులు ఉన్నాయి, కంప్యూటర్ లో 7 పోస్టులు ఉన్నాయి అనమాట. ఓకే, ఈ యొక్క పోస్ట్ మీద అప్లికేషన్ చేసి మీకు జాబ్ వచ్చినట్లయితే ఇక్కడ 42,300 నుంచి 1,15,270 రూపాయల వరకు మీకు మంత్లీ పే చేయడం జరుగుతుంది శాలరీ కింద. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ థర్డ్ కేటగిరీకి సంబంధించి మన జాబ్ యొక్క లిస్ట్. ఓకే, పోస్ట్ యొక్క లిస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫిజికల్ కావచ్చు, ఇక్కడ కెమికల్ కావచ్చు, తర్వాత బయాలజీ, తర్వాత సిరాలజీ, తర్వాత కంప్యూటర్స్ కావచ్చు అనమాట. ఓకే, ఇక్కడ పోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిజికల్ కి మనకు 2 పోస్టులు ఉన్నాయి, కెమికల్ కి 6 పోస్టులు ఉన్నాయి, తర్వాత ఇక్కడ బయాలజీకి ఇక్కడ 4 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ తర్వాత కంప్యూటర్. ఓకే, కంప్యూటర్ కి సంబంధించి 5 పోస్టులు అనమాట. ఓకే, ఈ యొక్క పోస్ట్ లోపల మీకు జాబ్ వచ్చినట్లయితే ఇక్కడ పర్ మంత్ మనకు 24,280 రూపాయల నుంచి అయితే మనకు పర్ మంత్ శాలరీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 72,800 వరకు అయితే మనకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫర్ శాలరీ కింద పర్ మంత్లీ. అదే విధంగా ఫోర్త్ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ల్యాబొరేటరీ అటెండెంట్ అనమాట. మనకి ఇక్కడ ఒకటే పోస్ట్ ఉంది. ఇక్కడ ఈ యొక్క పోస్ట్ అనమాట 20,280 రూపాయల నుంచి శాలరీ మనకు ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్ స్టేజ్ లో. అప్ టు ఇక్కడ చూడండి 62,110 వరకు అయితే మనకు ఓకే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది శాలరీ కింద. ఓకే, ఇక్కడ ఈ యొక్క 4 కేటగిరీ సంబంధించిన పోస్టుల గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 60 పోస్టులు అయితే మనకు ఉన్నాయన్నమాట. తెలంగాణ లోపల 60 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ ఈ యొక్క పోస్ట్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఏజ్ లిమిట్ కావచ్చు, తర్వాత ఫీ ఆన్లైన్ పేమెంట్ కట్టడానికి ఫీజు కావచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు మనం
తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చివరి వరకు. ఒకే అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి మరి ఎంత కట్టాల్సి ఉంటుంది ఫీజు ఆన్లైన్ లో మీకు ఇక్కడ మనకు మెన్షన్ చేసినారు. ఇక్కడ పీడిఎఫ్ లో చూడండి, ఇక్కడ పోస్ట్ సంబంధించిన నేమ్స్ మెన్షన్ చేసినారు. ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్స్ అన్నమాట. ఇక్కడ ఏదైతే మనకు ఫీ పర్టికులర్స్ ఇక్కడ మనకు ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, లోకల్ లోకల్ క్యాండిడేట్స్ టు తెలంగాణ అన్నమాట. ఈ యొక్క అభ్యర్థులకు అన్నమాట ఇక్కడ 1000 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట సైంటిఫిక్ ఆఫీసర్ కి. అదే విధంగా ఆల్ అదర్ కేటగిరీస్ అన్నమాట, లైక్ బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, వారికి 2000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ వారికి ఇక్కడ 1000 రూపీస్, వీరికి ఇక్కడ 2000 రూపీస్. తర్వాత ల్యాబొరేటరీ టెక్నీషియన్ వారికి ఇక్కడ 600 రూపీస్ కట్టాల్సి ఉంటుంది ఆన్లైన్ లో. ఇక్కడ అదర్ కేటగిరీ అభ్యర్థులకు 200 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ కి వచ్చేసి ఇక్కడ 500 రూపీస్ అయితే ఆన్లైన్ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ 1000 రూపీస్ అయితే ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి మీరు అందరూ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదన్నమాట. ఏజ్ లిమిట్ తెలుసుకుంటూ ఉంటాం చూడండి. ఇక్కడ మనకు ఈ యొక్క పోస్ట్లకి మనము ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ మీకు 18 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు అయితే మీరు అందరు కూడా ఉన్న ఏజ్ అభ్యర్థులు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డేట్ కూడా మెన్షన్ చేసినారు, జూలై 1, 2025 వరకు 34 ఇయర్స్ ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క 4 కేటగిరీ ఆఫ్ పోస్టులకు. అదే విధంగా మనకు దీంతో పాటు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనం మెన్షన్ చేసినారు, మనం చూస్తా ఉన్నాము. ఓకే, ఇక్కడ చూడండి కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ అన్నమాట. తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ మెన్షన్ చేసినారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ కావచ్చు, తర్వాత డిస్కామ్స్ కావచ్చు, తర్వాత టీఎస్ జెన్కో కావచ్చు అనమాట. ఓకే, ఇందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నటువంటి అభ్యర్థులకు అనమాట. ఇక్కడ చూడండి కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, లోకల్ బాడీస్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, అండర్టేకింగ్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఓకే ఎంటైటిల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్స్ అని మనం మెన్షన్ చేసినాం అనమాట. ఓకే, ఇక్కడ మనకు దాదాపుగా 5 ఇయర్స్ మాత్రమే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు వెరిఫై చేయొచ్చు. ఓకే, అదే విధంగా 34 ఇయర్స్ ప్లస్ 5 అంటే మనకు 39 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, అదే విధంగా ఇక్కడ ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఈ అభ్యర్థులకు దాదాపుగా 3 సంవత్సరాలు అయితే అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్స్. అదే విధంగా ఇక్కడ చూడండి ఎన్సీసీకి సంబంధించి రిలేటెడ్ ఉన్నటువంటి జాబ్స్ కావచ్చు అనమాట. వీరికి దాదాపుగా 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంది. అదే విధంగా ఎస్ఎస్ కావచ్చు, ఎస్ఎస్ కావచ్చు, బీసీస్ కావచ్చు అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట 5 ఇయర్స్ అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి అభ్యర్థులకు అనమాట 10 ఇయర్స్ అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కింద కేటాయించడం జరిగింది. అంటే మనకు దాదాపుగా 34 సంవత్సరాల కాసం మనకు 44 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇదన్నమాట ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. పోస్ట్ కోడ్ 15 సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నది ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ కావచ్చు, ఇక్కడ ఫిజికల్ జనరల్ సంబంధించిన పోస్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఏం మెన్షన్ చేసినారు, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎంఎస్సి విత్ ఫిజిక్స్ కావచ్చు, తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ యాజ్ స్పెషల్ సబ్జెక్ట్ విత్ మినిమం 65% మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్ట్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడం మెన్షన్ చేసినారు. అదే విధంగా దీంతో పాటు ఇక్కడ చూడండి ది క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ఫిజిక్స్ కావచ్చు, అదే విధంగా యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ చేసినటువంటి అభ్యర్థులు అనమాట ఈ యొక్క పోస్ట్ కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏమైనా పాయింట్స్ అర్థం అవ్వకపోతే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నోట్ మెన్షన్ చేస్తున్నారు కదా, మీరు ఒకసారి క్లారిటీగా చదవండి. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ కోడ్ 52 అన్నమాట. ఇక్కడ మనకు సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ అన్నమాట. ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ మనం చూసుకున్నట్లయితే సేమ్ అనమాట, ఎంఎస్సి విత్ కెమిస్ట్రీ కావచ్చు ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ కావచ్చు, విత్ ఇక్కడ 65% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట మీ యొక్క స్టడీలో, మీకు సంబంధించిన స్టడీలో. అదే విధంగా దీంతో పాటు ఇక్కడ ది క్యాండిడేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ షుడ్ హ్యావ్ స్టడీడ్ కెమిస్ట్రీ, అదే విధంగా టాక్సికాలజీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ మెన్షన్ చేసినారు అనమాట. అంటే ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ లో గ్రాడ్యుయేషన్ లెవెల్ మీరు కంప్లీట్ చేసినా గానీ ఈ యొక్క పోస్ట్ కి మీరు ఎలిజిబుల్ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చని మనకి మెన్షన్ చేసినారు. అదే విధంగా పోస్ట్ కోడ్ 53 సైంటిఫిక్ ఆఫీసర్, ఇక్కడ మనకు బయాలజీ కావచ్చు, తర్వాత సీరోలజీ కావచ్చు అనమాట. దాదాపు మీరు ఇక్కడ ఎంఎస్ చేసి ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా బయాలజీ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, జువాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు, మైక్రోబయాలజీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు ఆర్ బయోకెమిస్ట్రీ కావచ్చు, ఫిజియాలజీ కావచ్చు, ఎంఎస్సి ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ ద స్పెషలైజేషన్ ఇన్ బయాలజీ, సీరోలజీ, డిఎన్ఏ విత్ మినిమం ఇక్కడ 65% మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులు అయితే
ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే మీరు అందరూ కూడా చూడండి సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ తర్వాత సెరాలజీకి అయితే ఈ యొక్క పోస్ట్ అయితే మీరు అయితే అప్లికేషన్ చేయవచ్చు. అదే విధంగా దీంతో పాటు ది క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ బయోకెమిస్ట్రీ షుడ్ హ్యావ్ స్టడీడ్ బయోలజీ తర్వాత జెనెటిక్స్ కావచ్చు, మైక్రోబయాలజీ కావచ్చు, సెరాలజీ కావచ్చు, డిఎన్ఏ కావచ్చు, జువాలజీ కావచ్చు, బయోకెమిస్ట్రీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, తర్వాత ఫిజియాలజీ కావచ్చు ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కంప్లీట్ చేసినట్టు మీరు కూడా ఇక పోస్ట్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్స్ అన్నమాట. ఇక్కడ హూ పాస్ ఎంఎస్సీ అనమాట, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఆర్ ఎంటెక్ ట్రిబుల్ ఈసీజీ సైబర్ సెక్యూరిటీ తర్వాత సైబర్ ఫోరెన్సిక్ కావచ్చు, సిఎస్సి ఐటీ అనమాట. ఈ అభ్యర్థికి అనమాట ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంప్యూటర్ అనమాట, ఓకే, సైంటిఫిక్ ఆఫీస్ కంప్యూటర్ పోస్ట్ కి. అదే విధంగా దీంతో పాటు ఇక్కడ మనకు ఎంఏ మెన్షన్ చేసినారు. అదే విధంగా ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ఫిజికల్ సైన్స్ కంప్యూటర్ స్పెషలైజేషన్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా ఫిజిక్స్ చదివినటువంటి అభ్యర్థులు అనమాట ఈ యొక్క పోస్ట్ కి అప్లికేషన్ చేసుకోవచ్చు అని మనకు మెన్షన్ చేసినారు. ఓకే, యాజ్ ఆఫ్ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీ అందరూ కూడా ఒకసారి క్లియర్ గా చదవండి. మీకు అందరూ కూడా మెయిన్ థింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను, మీరు అందరూ ఒకసారి క్లియర్ గా చదవండి ఈ యొక్క పాయింట్స్ అన్నిటి కూడా. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ అనమాట మన 55 కోడ్ అనమాట. సైంటిఫిక్ అసిస్టెంట్ తర్వాత ఫిజికల్ జనరల్ వచ్చేసిన ఇక్కడ మనకు ఎంఎస్సి మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఫిజిక్స్ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ 60% మార్క్స్ వచ్చినట్టయితే మీరు ఇక్కడ ఈ యొక్క పోస్ట్ కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ అనమాట, సేమ్ ఎంఎస్సి విత్ కెమిస్ట్రీ. అదే విధంగా ఫోరెన్సిక్ సైన్స్ విత్ కెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మినిమం మీకు 60% అయితే రావాల్సి ఉంటుంది. అదే విధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ కావచ్చు, సెరాలజీ కావచ్చు సేమ్ అనమాట. మీరు ఎంఎస్సీ చేయాల్సి ఉంటుంది. ఎంఎస్ చేసిన అభ్యర్థులకు చాయిస్ అనమాట ఇది. చూడండి మనకు బయాలజీ మెన్షన్ చేసిన జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్ కావచ్చు, తర్వాత ఫిజియాలజీ కావచ్చు, ఎంఏ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ బయాలజీ, తర్వాత ఇక్కడ జువాలజీ, సెరాలజీ. ఓకే, ఇవన్నీ కోర్సులో చేసినటువంటి అభ్యర్థులకు అనమాట 60% మార్క్స్ ఉంటే మీరు ఈ యొక్క కోర్స్ కి అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ చేయొచ్చు. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్స్ అనమాట. ఇక్కడ మస్ట్ ఎంఎస్ లో పాస్ అవ్వాల్సి ఉంటుంది, లేదంటే ఎంటెక్ చేయాలి, ఎంటెక్ ఉండాల్సి ఉంటుంది అనమాట క్వాలిఫికేషన్. ఇక్కడ 3 ఈసీ సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, తర్వాత నెక్స్ట్ ఇక్కడ సిఎస్సి కావచ్చు, ఐటీ. ఓకే, ఈ యొక్క మీరు బ్రాంచెస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఎంటెక్ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, మీరు అందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు అనమాట. అదే విధంగా దీంతో పాటు ఎంఎస్సిఆర్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ కంప్యూటర్ స్పెషల్ సబ్జెక్ట్ విత్ మినిమం 60% మార్క్స్ ఉన్నట్టయితే మీరు అందరూ కూడా ఈ యొక్క పోస్ట్ కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా ల్యాబొరేటరీ టెక్నీషియన్ అన్నమాట. ఇక్కడ ఫిజికల్ జనరల్ కావచ్చు, ఇక్కడ మీరు బిఎస్సి విత్ ఫిజిక్స్ కావచ్చు, బిఎస్సి విత్ ఫోరెన్సిక్స్ కావచ్చు. మీరు ఈ యొక్క బిఎస్ కంప్లీషన్ అయితే మీరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ల్యాబొరేటరీ టెక్నీషియన్ కెమికల్ అన్నమాట. ఇక్కడ చూడండి బిఎస్సి కెమిస్ట్రీ ఆర్ బిఎస్సి ఫోరెన్సిక్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అన్నమాట ఇక్కడ ఈ యొక్క పోస్ట్ కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా ల్యాబొరేటరీ టెక్నీషియన్ బయాలజీ, సెరాలజీకి మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు బిఎస్సి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. బిఎస్సి విత్ ఇక్కడ బయాలజీ కావచ్చు, ఆర్ జువాలజీ కావచ్చు, ఆర్ బయోకెమిస్ట్రీ కావచ్చు, ఆర్ బయోటెక్నాలజీ కావచ్చు, ఆర్ మైక్రోబయాలజీ కావచ్చు, ఆర్ బాటనీ కావచ్చు, ఆర్ జెనెటిక్స్ కావచ్చు, ఆర్ బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విత్ ఇంటర్మీడియట్ బైపీఎస్ చేసిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా బిఎస్సి ఫోరెన్సిక్. ఓకే, అదే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్స్ ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్ట్ కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా ల్యాబొరేటరీ టెక్నీషియన్ కంప్యూటర్ పోస్ట్ సంబంధించిన ఇక్కడ ఏదైతే చూడండి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ యాజ్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఆర్ బిఏ అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్స్ లో స్పెషలైజేషన్ చేసిన, అదే విధంగా మీరు బిఏ చేసిన ఈ పోస్ట్ కి అప్లికేషన్ చేసుకోవచ్చని మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ అన్నమాట ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించిన పోస్ట్ వివరాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అందరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, రికగ్నైజ్డ్ బై తెలంగాణ స్టేట్ మీరు చదివినటువంటి కాలేజీలో చేసి ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ పాస్ అయితే మీరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క పోస్ట్ మనమాట ఒకటే పోస్ట్ అయితే ఉందన్నమాట. ఓకే, అభ్యర్థులు ఇదన్నమాట కంప్లీట్ గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ అప్లికేషన్ డేట్ కావచ్చు, ఏజ్ లిమిట్ కావచ్చు, పే స్కేల్ కావచ్చు, అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే, మీరు అందరూ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి నోటిఫికేషన్ కూడా వెరిఫై చేయండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. అందరికీ నమస్కారం.
జై హింద్.